నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ నందు సోమవారం స్థానిక ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిలాదున్నబీ దినోత్సవం సందర్భంగా మదీనావాజ్ అధినేత షేక్ ఇంతియాజ్ గారిచే అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ భాయ్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని, కడుపు నిండిన తర్వాత చాలు అనే మాట నోరారా పలికే దానం ఇదేనని, ఇంతటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లవర్ మార్కెట్ ప్రెసిడెంట్ జిలానీ గారు, ఉస్మాన్, షోయబ్, ప్రకాష్, అస్వక్, సిరాజ్, షాజహాన్, రహమతుల్లా, రసూల్, మల్లికార్జున యాదవ్, ఖదీర్, సుబహాన్, రమ్తుల్లా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు మన ఎంతో ముఖ్యమైన రోజు అనుకోవాలి. ఈరోజు మా మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు. ఆ మహా వ్యక్తి అందరికీ మంచి కోరిన వారు, కుల మతాల భేదాలకి అతీతంగా ఉండేవారు, అందరూ కలిసిమెలిసి ఉండాలని మా ప్రవక్త చెప్పేవారు. అందరూ కలిసి ఉండాలా, ఎవరు భేదాలు లేకుండా, తగులు లేకుండా, కొట్టడాలు లేకుండా అందరూ ఏకతాగా ఉండాలని ఆయన బోధించిన మనిషి, ఏకైక వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి చెప్పుకుంటా పోతే 4 రోజులు కూడా అది, 1 నెల కూడా సరిపోదు. మహా వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్లో మన అన్నదానం పెట్టున్నారు. ఇక్కడ ఫ్లవర్ బజార్ మొత్తం ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉండే మిత్రులందరూ ఇక్కడ 5,000 మందికి భోజనం అరేంజ్ చేస్తున్నారు. సో ఎంత మంచి శుభకార్యంలో నన్ను నువ్వే రావాలా అని చెప్పేసి మన సందాని భాయ్, ఇక్కడ ఉండే మిత్రులందరూ పేరు పేరున జీలానీ భాయ్, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్ సుజన్ గారు, పెద్దలందరికీ, కార్పొరేటర్లందరికీ నేను చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మహా వ్యక్తి పుట్టినరోజు ఈరోజు. ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ క్యాస్ట్ని కూడా తక్కువ చూసింది లేదు. అందరూ ఈక్వల్గా ఉండాలా, అందరూ కలిసి ఉండాలా, ఒక మానవత్వానికి ఒక దారి చూపించిన మనిషి. ఎలా నడవాలా, మనం ఒక ఈ తప్పు దారి, ఇది మంచి దారి అని చూపించిన మనిషి అతను. 1400 సంవత్సరాల కిందటే ఆయన మొత్తం బోధించి మాకు ఒక దారి చూపించిన మనిషి. ఆ దారి కానీ చూపించకపోయి ఉంటే మనం ఏ పక్క ఎక్కడ ఉండేవాళ్ళము. సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన దానికి నాకు కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి సంవత్సరం ఇలాగనే ఇంకా గొప్పగా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కోటమేట మీరామోదీన్ దర్గాలో 8 గంటలకి ఇదే కార్యక్రమం ఉంది. వాళ్ళు కూడా దర్గాలో వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. నాకు ఆ ప్రెసిడెంట్లకి వాళ్ళకి కూడా ధన్యవాదాలు. వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా సెట్ చేస్తున్నారు. సో నెల్లూరు ప్రజలందరూ ఆడ కూడా ఒకసారి రాండి అని చెప్పేసి మనవి చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. ముందుగా ఇక్కడ ఈరోజు ముస్లిం సోదరులందరికీ మిలాద్ నబీ చేసుకున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఈరోజు ఫ్లవర్ మార్కెట్ 45వ డివిజన్లోని ఫ్లవర్ మార్కెట్ అందు అన్నదాన కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తున్నారు. ముస్లిం సోదరు అందరూ ఇలాగే 10 సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఇక్కడికి ఇచ్చేసిన ఇంతియాజ్ గారికి మరియు మిగతా అందరికీ, జిలానీ గారికి, మన సీనన్న గారికి, మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే. ముఖ్యంగా ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన ఇంతియాజ్ భాయ్ గారికి, వాళ్ళ సోదరులకి అందరికీ మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మొహమ్మద్ ప్రవక్త అంటే మనకెట్టా రాముడు ఎట్టో వాళ్ళకి క్రిస్టియన్ జీసస్ ఎట్టో వాళ్ళకి కూడా ముస్లిం సోదరులకి ప్రవక్త వాళ్ళకి దేవుడు. ఈరోజు చాలా మంచి శుభదినం. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత వేల మందికి ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ కాడ అన్నదానం చేయడం అనేది ముస్లిం సోదరులు, అదేవిధంగా మా హిందువులు అందరం కలిసి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడే ఇంతియాజ్ భాయ్ చెప్పాడు, కోటమెట్టు కాడ 8 గంటలకు కూడా ఇదే ప్రోగ్రాం అన్నదాన ప్రోగ్రాం ఉందంట. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మన ఇంతియాజ్ గారు ఆత్మకూరు బస్టాండ్ వద్దకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిలానీ గారు ఆయన సొంత 5,000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ పవిత్ర కార్యంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.